అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. దర్జాగా రాణిగారిలాగా సీతమ్మ నడిచొస్తా ఉంటే ముగ్గురు తెల్లముఖాలేశారు. ఈలమాతం వచ్చినట్టు కాళ్ళు కీళ్ళు బిగుసుకుపోయి నోళ్ళు ఎల్లబెట్టేశారనుకో. మంచి పని అయింది. మరి అయిన దానికి కాని దానికి ఒట్టి కాలు మీద లేసే మిత్రం కూడా ఏం మాట్లాడలేదా? ఆహా, ఏదో మాట్లాడబోయింది. సీతమ్మ ఒక్క మాటతో టక్కు నోరు మూయించేసింది. అంటే గట్టి డోసే ఇచ్చిందన్నమాట. అవునక్క, ఇచ్చిన డోస్కి ముగ్గురికి మతులు పోయాయి. ఎవ్వరూ మళ్ళీ నోరెత్తకుండా మాటలతో ఎడాపెడా వాయించేసిందనుకో. పుట్టి మాటలే కాదక్క, వచ్చిన రోజే కృష్ణవేణిని గది ఖాళీ చేయించి గౌరమ్మని ఆ గదిలోకి మార్పించేసింది. నిజమా? దాంతో కృష్ణవేణి గిజగిజలాడిపోయి గింజుకుపోయి ఉంటదే. గింజుకోవడం తప్ప ఇంకేం చేయగలదు? అస్సలు సీతమ్మ వచ్చిన టైంలో నువ్వు అక్కడ ఉండాల్సిందక్క. ఒక్కొక్కరిని దడదలాడిస్తుంటే భలే మజాగా ఉండిందనుకో. 9 నెలలు మోసి రక్తం పంచిచ్చిన అమ్మ చచ్చిపోతుందన్నా కూతురు పట్టించుకోలేదు. పెంపుడు కూతురొచ్చి ప్రాణాలు నిలబెట్టింది. సుయితమ్మ ఏ జన్మలోనో రుణపడి ఉంటుంది. ఆ రుణం ఇలా తీర్చుకుంటుందన్నమాట. ఏమైంది పెంచలక్క, అటాయిపోయావేంటి? ఏం లేదు ముచ్చాలు. కూతుర్ని అందరూ కుంటిది కుంటిది అని అవమానిస్తుంటే ఆ బాధంతా గుండెల్లో దాచుకుని ఎంతో కూలిపోయేది గౌరమ్మ. ఇప్పుడు ఆ కూతురు కాలు బాగయ్యి నడుస్తున్నదంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఊహించుకుంటున్నాను. నిజమే అక్క, అమ్మగారి సంతోషం మాటల్లో చెప్పలేను. సుయితమ్మ రావడంతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. అమ్మగారి ముఖంలో కొత్త కళొచ్చింది. ఇంకా ఎందుకక్క ఆలస్యం? సుయితమ్మ వచ్చిందిగా, నువ్వింటికొచ్చేయి. వస్తాను ముచ్చాలు. ఈసారొచ్చినా మామూలుగా రాను. వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నారు. దొంగనని మెడపట్టుకుని బయటికి గెంటేశారు. దానికి చెప్పించుకుని సమాధానం చెప్పేలాగా తిరిగి ఇంటికొచ్చే రోజు కోసం చూస్తున్నాను. అప్పుడు తప్పకుండా వస్తాను. ఆ రోజు తొందరలోనే వస్తుందక్క. ఏమైనా సీతమ్మ రావడంతో గౌరమ్మకి ఆ ఇంటికి మంచి రోజులు వచ్చినట్టే. మరి నేను వెళ్ళొస్తానక్క. మంచిది. గౌరమ్మని సుయితమ్మని అడిగానని చెప్పు. అట్టాగే వెళ్ళొస్తాను.
హలో. చేతిలో కర్రలేని నన్ను చూస్తుంటే విచిత్రంగా ఉందా? నువ్వలా అందంగా నడిచొస్తుంటే నిన్నటిదాకా సరిగ్గా నడవలేని నా సుహీత హంసకే నడకలు నేర్పడానికి వస్తుందా అనిపిస్తుంది. నువ్వలా సెలయేరులా కదిలొస్తుంటే ఎదలోతుల్లోంచి కవిత్వం పొంగుకొస్తోంది. ఇన్నేళ్లుగా ఈ నడకందాన్నా నేను మిస్ అయింది అని చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. అంటే అంతకుముందు అలా చూడాలనిపించేది కాదన్నమాట. కుంటిదాన్ని చూడకపోతే ఫీల్ అవుతుంది అని తప్పదన్నట్టు చూసేవాడు అన్నమాట. ఎడ్డు అంటే తెడ్డు అంటే ఇదే. అయినా నీలో ఎంత మార్పు వచ్చింది సుహిత. ఇదివరకు ఎంత సాఫ్ట్గా ఉండేదానివి, పాత సినిమాల్లో హీరోయిన్ లాగా ఎంత వినయంగా నెమ్మదిగా మాట్లాడేదానివి. అలాంటిది ఇప్పుడు మాటల్లో చాకచక్యం, జోకులు, సెటైర్లు, టిట్ ఫర్ టాట్ అంటూ రిటార్ట్ ఇవ్వడం. అమ్మో, నీతో ఇప్పుడు మాట్లాడడం చాలా కష్టం. అవునా? మరైతే ఇవాళకి గుడ్ బై ఏనా? నేను వెళ్ళిపోనా? వద్దు సుహిత, పొరపాటును కూడా ఆ మాట అనుకు. నేనొచ్చింది నీ ప్రేమ కోసం. కొన్నాళ్లుగా మనం మిస్ అయిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ మనసు విప్పి మాట్లాడడం కోసం. నువ్విలా వెళ్ళిపోతానంటే ఎంతగానో ఫీల్ అవుతాను. సారీ తేజ, నేనేదో సరదాకి జోక్ చేశాను కానీ నువ్విలా హర్ట్ అవుతావు అనుకోలేదు. ఎందుకవను? డెఫినెట్గా అవుతాను. నువ్వు ఎంతైనా జోక్ చేసు సుహిత, కానీ సరదాగా కూడా నన్ను వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనుకో ప్లీజ్. ఈ కొద్ది రోజులు నేను మిస్ అయ్యి ఏం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. నా పరిస్థితి కూడా అదే కదా తేజ. అయినా నిన్నొదిలి నేనెక్కడికెళ్తాను, ఎలా వెళ్తాను? అవిటి దానిగా చిన్నప్పటినుంచి ఎన్ని అవమానాలు, వేళాకోళాలు, వెక్కిరింపులు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ చేదు జ్ఞాపకాలే. చుట్టూ పరుగులు తీస్తున్న ప్రపంచం. వాళ్లతో పోటీ పడలేను, అలాగని ఆగిపోలేను. కాస్త సాయంగా ఎవరైనా చెయ్యి అందిస్తే బావుణ్ణు, నేను ముందుకి దూసుకుపోతాను అని నాలో నేనే మదనపడేదాన్ని. నాకు బాగా గుర్తు, అప్పుడే నీ పరిచయం. చిత్రం ఏమిటంటే, నువ్వు నా అవిటితనాన్ని చూసి జాలిపడలేదు, సానుభూతి కురిపించలేదు, కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించలేదు. నాకు కావలసింది అర్థం చేసుకున్నట్టుగా మనసుకి దగ్గరగా వచ్చావు. కాలు అవిటిదైనంత మాత్రాన కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే కుంటిదానివైనా పరుగులు తీయొచ్చు, పందెం గెలవచ్చు అని. బలహీనత గురించి ఆలోచిస్తే అడుగు ముందుకు వేయలేవు, దాన్ని అధిగమిస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటావు. కర్ర నీ చేతికి ఆసరా. డీలా పడిన నీ మనసుకి నేను ఆసరా అని ధైర్యం చెప్పావు. మాటిచ్చినట్టుగానే ఇన్నాళ్లుగా నాతో కలిసి నడుస్తున్నావు. తేజ, నా అందాన్ని, అవిటితనాన్ని సమంగా ప్రేమించావు. అప్పుడే, సరిగ్గా అప్పుడే నీలో ఉన్న మంచి మనిషిని చూశాను. మనసివ్వకుండా ఉండలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సుహిత. సుహిత, అమెరికాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? అమెరికాలో నువ్వెందుకు గుర్తొస్తావు? అసలు తేజ అనే ఒక ప్రాణి ఈ భూమి మీద ఉన్నాడన్న విషయమే గుర్తులేదు నాకు. నిన్నసలు మర్చిపోతే కదా తేజ గుర్తు తెచ్చుకోవడానికి. అమెరికాలోనే కాదు, అంతరిక్షంలో ఉన్నా నిన్ను మాత్రం మర్చిపోలేను. ఆ ఒక్క మాట చాలు సుహిత. ఆ సంతృప్తి నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని ఇస్తోంది. చాలాసేపు అయింది తేజ, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. బయలుదేరదామా? ఎంతకాలమైందమ్మా నిన్ను చూసి. పని కట్టుకుని అమ్మమ్మని చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం. అంతేకాదు, నువ్విలా నా కళ్ళ ముందు నడుస్తూ ఉంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అదంతా నీ అభిమానం, ఆశీర్వాదం అమ్మమ్మ. చిన్నప్పటి నుంచి నీ అవిటితనాన్ని చూసి ఎంతమంది ఎన్ని రకాలుగా హేళన చేశారు, ఎంత చిన్న చూపు చూశారు, మనసు కష్టపెట్టేలా ఎన్ని మాటలన్నారు. అన్నీ నాకు గుర్తున్నాయి సుహిత.
అవన్నీ మౌనంగా భరించావు. ఆ మంచితనమే నీకు శ్రీరామ రక్ష అయిందమ్మా. అదంతా ఫణీందరంకులు తీసుకున్న ఇంట్రెస్ట్ అమ్మమ్మా. ఆయనే డాక్టర్తో మాట్లాడి తాతయ్యకి విషయం చెప్పి ఆయన అక్కడికి పిలిపించారు. అమెరికాలో 6 నెలలు ఉండగలిగానంటే అంకులే కారణం. నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. నువ్వు ఆయన సొంత కూతురువేనమ్మా. పరిస్థితులే మిమ్మల్ని దూరం చేశాయి. ఏమైందమ్మమ్మా, అలా అయిపోయావేంటి? ఏం లేదమ్మా, ఏదో గుర్తొచ్చింది. అమ్మమ్మా, అమెరికా నుంచి నీకో మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. నిజంగానా? అమెరికా వెళ్ళినా ఈ అమ్మమ్మని మర్చిపోలేదన్నమాట. ఎలా మర్చిపోతానమ్మమ్మా? అమ్మమ్మని మర్చిపోలేను, అమ్మమ్మ అభిమానాన్ని మర్చిపోలేను. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు నువ్వు పెద్దగా నగలేవి పెట్టుకోవు కదా, అందుకని నీకు పార్టీవేర్ జ్యువెలరీ తీసుకొచ్చాను. సింపుల్గా హుందాగా ఉండే ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుందమ్మమ్మా. తాతయ్య కూడా తీసుకొచ్చాను. ఆయన ఎవర్ గ్రీన్ హీరో కదా, అందుకే ఆయన టేస్ట్కి తగ్గట్టు ఈ పెర్ఫ్యూమ్స్ తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి సుహిత. అమ్మమ్మ సంగతి సరే, నిన్ను చూస్తేనే అసహ్యించుకునే తాతయ్యని కూడా గుర్తుపెట్టుకుని ఈ గిఫ్ట్స్ తెచ్చావంటే నీదెంత మంచి మనసు అర్థమవుతుందమ్మా. అబ్బబ్బబ్బా, ఇంకా చాలమ్మమ్మా. నిన్నిలా వదిలేస్తే సాయంత్రం వరకు పొగిడేస్తూనే ఉంటావు. నేనొచ్చి చాలాసేపు అయింది. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి నేను వెళ్తానమ్మమ్మా. సరేనమ్మా. అమ్మని అడిగానని చెప్పు. వెళ్ళొస్తానమ్మమ్మా. శారదా, ఆ కారులో వచ్చింది ఎవరు? సుహిత్ అండి. సుహిత? సుహిత అమెరికా నుంచి ఎప్పుడొచ్చింది? మొన్నే వచ్చింది. రావడం కూడా మామూలుగా రాలేదు. అమెరికాలో కాలు ఆపరేషన్ చేయించుకొని మహారాణిలా దర్జాగా నడిచొచ్చింది. నిజమా? అవునండి. ఈ రోజు నుంచి మీరు సుహిత మాటొచ్చినప్పుడల్లా కుంటిది కుంటిది అనడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు సుహిత కుంటిది కాదు, మీకన్నా నాకన్నా అందరికన్నా చక్కగా నడుస్తోంది. శారదా, అప్పుడేదో మనుషుల విలువ, ప్రేమాభిమానాల విలువ తెలియక అహంకారం తలకెక్కడం వల్ల సుహితని కుంటిది కుంటిది అంటూ చాలా నీచంగా మాట్లాడేవాణ్ణి. ఇప్పుడు తలుచుకుంటుంటే అంత సంస్కారహీనంగా ప్రవర్తించినందుకు సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తోంది. నిజానికి ఇప్పుడు సుహిత అవిటిదానిలో వచ్చినా సుహితని కుంటిది అనేవాణ్ణి కాదు. సరదాగా అన్నానండి. మీలో ఈ మార్పు వచ్చిందని నాకు తెలుసు. ఆ రోజు రేఖని నేను సమర్థించకుండా మందలించుంటే మన మనవరాలు కూడా సుహితలాగే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉండేది. అవన్నీ ఆలోచించి ప్రయోజనం ఏముందిలేండి. రేఖ దురుసుగా ప్రవర్తించి కన్నబిడ్డను అసహ్యించుకోవడం వల్లే మన మనవరాలు మనకు దూరం అయిపోయింది. ఆ విషయంలో నేనెంత తప్పు చేశానో, సొంత మనవరాల్ని దూరం చేసుకోవడంలో ఎంత బాధ ఉంటుందో నాకిప్పుడు అర్థమవుతోంది శారదా. నేను చేసిన తప్పుకి ఆ పిల్ల ఎన్ని బాధలు పడుతోందో. పాపం, ఆ పిల్ల ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో. బాధపడకండి. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అని మన మనవరాలెక్కడున్నా ఆ దేవుడు చల్లగా చూస్తాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. గతంలో మీరెన్ని మాటలన్నా అవేవి మనసులో పెట్టుకోకుండా సుహిత స్పెషల్గా ఇవిగో మీకోసం ఈ పర్ఫ్యూమ్స్ తెచ్చింది. ఆ కలర్స్ అండ్ కాంట్రాస్ట్ వాళ్ళ పని ఎంతవరకు వచ్చింది వసంత? ఫినిషింగ్ స్టేజ్లో ఉంది మేడం.
వాళ్ళిచ్చిన డిజైన్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కువ ఉంది, అందుకని కాస్త టైం తీసుకుంటుంది. ఏదేమైనా 1 వీక్లో రెడీ అవుతుంది. వెరీ గుడ్. ఎక్సలెంట్ వసంత. ఈ 6 నెలల్లో కంపెనీ కెరీర్ గ్రాఫ్ బాగా పెరిగింది. కాంట్రాక్ట్స్ విషయంలో గానీ ప్రాఫిట్ మార్జిన్లో గానీ నేను అనుకున్న దానికంటే ప్రోగ్రెస్ చాలా బాగుంది. ఇట్ ఈస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. 6 నెలల పాటు నేను ఇక్కడ లేకపోయినా ఆ లోటు తెలియకుండా అటు అడ్మినిస్ట్రేషన్ని ఇటు వర్క్ని రెండూ చాలా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేశావు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. అయినా సాధించావు. టోటల్గా ఈ క్రెడిట్ నీదే. లేదు మేడం, గౌరీ మేడం అప్పుడప్పుడు వచ్చి అన్ని విషయాలు చూసేవారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా డీల్ చేయాలో చెప్పి గైడ్ చేసేవారు. అమ్మ గైడెన్స్ ఉన్నా ఈ 6 నెలల్లో నీ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ వసంత. నువ్వు చేసిన ఈ సహాయం నేను మర్చిపోలేను. అలా అనకండి మేడం. ఒకప్పుడు నేను మీకు చేసిన ద్రోహానికి ఇప్పుడు నేను ఎంత చేసినా తక్కువే. నేను మీకు చేసిన అన్యాయాన్ని, కలిగించిన నష్టాన్ని కూడా మర్చిపోయి మళ్ళీ నాకు ఉద్యోగాన్ని ఇచ్చారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఒక డబ్బే కాదు, నైతిక విలువలు కూడా ముఖ్యమని తెలిసేలా చేశారు. అది అందరి వల్ల జరిగే పని కాదు. ఎంతో ఉన్నతమైన మనసున్న వాళ్ళు తప్ప చేసిన తప్పును క్షమించి మళ్ళీ ఆ మనిషిని దగ్గరికి చేరదీయలేరు. ఆ విషయం మర్చిపోమని నీకు చాలాసార్లు చెప్పాను వసంత. ఇప్పుడు మరోసారి చెప్తున్నాను, జస్ట్ ఫర్గెట్ ఇట్. తప్పులు చేయడం మానవ సహజం అని గాంధీ గారంతటి వారే చిన్నప్పుడు తప్పు చేసి ఆ తప్పు నుంచి పాఠాలు నేర్చుకుని మహాత్ముడయ్యారు. తప్పులందరూ చేస్తారు. ఆ తప్పు తెలుసుకుని జీవితాన్ని చక్కదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్ళవుతారు.